వెల్కమ్ టు R5 టీవీ. నేను సుమలత. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల ముసుగులో పశ్చిమ బెంగాల్లో హిందువులపైన జరుగుతున్న దాడులను విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండించింది. శనివారం స్థానిక కలెక్టర్ని కలిసి వారి ద్వారా రాష్ట్రపతికి బెంగాల్లో హిందువులపైన జరుగుతున్న దాడులను అరికట్టే విషయంలో విఫలమైన మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తూ రాష్ట్రపతి పాలనను విధించి పరిస్థితులను అదుపు చేయాలని విశ్వ హిందూ పరిషత్ దేశంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించిందని విహెచ్పి జిల్లా అధ్యక్షులు పట్నం సురేంద్ర రెడ్డి తెలిపారు. జిల్లా అధ్యక్షులు పట్నం సురేంద్ర రెడ్డి మాట్లాడుతూ రాజకీయ నాయకులు హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ప్రశ్నించాలని అన్నారు. మెజారిటీ హిందూ దేశంలో హిందువులపై అరాచకాలకు మద్దతు తెలుపుతున్న రాష్ట్ర ప్రభుత్వాలకు త్వరలో హిందూ సమాజం చరమ గీతం పాడే సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పట్నం సురేంద్ర రెడ్డి, కార్యదర్శి శివకుమార్, సహా కార్యదర్శి భాస్కర్ రావు, రమేష్ రెడ్డి, బాలాజీ, నగరంలోని ఇతర హిందువులు పాల్గొన్నారు. రాష్ట్రపతి పాలన రాష్ట్రపతి పాలన రాష్ట్రపతి పాలన రాష్ట్రపతి పాలన రాష్ట్రపతి పాలన రాష్ట్రపతి పాలన పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన ఈరోజు దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ యొక్క వెస్ట్ బెంగాల్లో హిందువుల మీద దాడులను ఆపాలని ఈరోజు నిరసన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో ఉండి కూడా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వంలో హిందువులపై దాడులు కొనసాగుతోంది. ఈ యొక్క బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, ఈరోజు ఈ యొక్క హిందువులపైన తీవ్రమైన దాడులు చేస్తూ వాళ్ళని భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఈరోజు భారతదేశంలో ఉండి ఒక రాష్ట్రం మరో రాష్ట్రానికి వలసపోవాల్సిన పరిస్థితి వస్తోంది. కాబట్టి ఈ విషయం మీద వెంటనే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకొని వెస్ట్ బెంగాల్ రాష్ట్రపతి పాలన విధించాలి. ఈరోజు వక్ఫ్ బోర్డు సవరణ అనేది కేవలం యొక్క హిందువుల మీద, ముస్లిమ్స్ మీద అది వేరే విధంగా కాదు, అది పాజిటివ్గానే చేస్తాంది కేంద్ర ప్రభుత్వము. కానీ ప్రతిపక్షాలు ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, మిగతా ప్రతిపక్షాలు ఈ యొక్క వక్ఫ్ బిల్లు సవరణ చట్టాన్ని వాళ్ళు వ్యతిరేకంగా, వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు ఈ యొక్క ప్రజలకు ఒక తప్పుడు సంకేతాలు తీసుకెళ్లి ఈ యొక్క ముస్లిమ్స్ను వాళ్ళు రెచ్చగొడుతున్నారు. కాబట్టి ఎక్కడ కానీ ఈ యొక్క విషయాన్ని ఎవరు హర్షించరు. కాబట్టి అదేవిధంగా ఈరోజు చూస్తే కానీ మనకు ఏ విధంగానైతే ఆఫ్ఘనిస్తాన్లో హిందువుల పైన అరాచకాలు, దాడులు ఏ విధంగా చేస్తారో ఈరోజు వెస్ట్ బెంగాల్లో అదేవిధంగా చేస్తున్నారు. కానీ అక్కడే ముఖ్యమంత్రి ఏమాత్రం మమతా బెనర్జీ చీమ కుట్టినట్టు కూడా మనకు లేదు, ఇంకా ప్రోత్సహిస్తూ ఉంది. చివరికి పోలీసులు సైతం అక్కడ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఆ యొక్క హిందువులు పోలీస్ స్టేషన్కి వస్తే పోలీసులు బయట వాయిస్తున్నారు. అక్కడ పోలీస్ స్టేషన్ ముందరే రాళ్లతో కర్రలతో కొట్టి చంపుతుంటేగా మరి ప్రభుత్వం ఏమి చేస్తోంది. కాబట్టి హిందువులకు ఖచ్చితంగా రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. రక్షణ కల్పిస్తూ కూడా అక్కడ రాష్ట్రపతి పాలన విధించి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేసి అక్కడ మళ్ళీ శాంతి నెలకొల్పాలని ఈ సందర్భంగా నేడు ఈశాన్య రాష్ట్రంలో ప్రముఖమైనటువంటి
వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాల్ని అక్రమాలను మనం చూసినట్లయితే ఇది ఎంతవరకు తీవ్ర పరిణామాలు వెళ్తుందో అనేటువంటి భయం వేస్తుంది. ప్రధానంగా దేశమంతా కూడా వక్ఫ్ సవరణ బిల్లు చట్టం తెచ్చిన తర్వాత దాదాపు ముస్లిం మహిళలతో పాటు అందరూ శ్లాఘించేటువంటి పరిస్థితి ఉంటే కొంతమంది ఇండీ కూటమిలో ఉన్నటువంటి వ్యక్తుల మాటలు వినేసి పశ్చిమ బెంగాల్లో ఈరోజు దారుణ దమనకాండ హిందువులపై జరుగుతూ ఉంది. ఇళ్లను లూటీ చేస్తున్నారు, వ్యవసాయ భూముల్లో ఉన్నటువంటి పంటల్ని దహనం చేస్తున్నారు, దోచేస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితి అక్కడ ఏర్పడుతూ ఉంది. బంగ్లాదేశ్ నుంచి విచ్చేసినటువంటి వలసదారులు రోహింగ్యాలు ఈ పరిస్థితికి కారణమని చెప్తున్నారు. కాబట్టి వెంటనే మమతా బెనర్జీ యొక్క ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా నిమ్మక నీరెత్తినట్టుగా ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలి, రాష్ట్రపతి పాలన విధించాలి. అలాగే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులకు రక్షణ కల్పించాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మేమందరూ కూడా నిరసన కార్యక్రమం జరుపుతున్నాము. జై హింద్. ఇవాళ ఈ నిరసన కార్యక్రమం భారతీయ పౌరుడుగా భారతదేశంలో భారతదేశ అస్తిత్వం కోసం చేస్తున్నాము. చాలా సిగ్గుపడుతున్నాం. వెస్ట్ బెంగాల్ అంటేనే రవీంద్రనాథ్ ఠాగూర్ కానివ్వండి, స్వామి వివేకానంద కానివ్వండి, ఇలా చాలామంది మహానుభావులకు పుట్టినిల్లు వెస్ట్ బెంగాల్. అటువంటి వెస్ట్ బెంగాల్లో కేవలం ఒక వర్గాన్ని సంతుష్టీకరణ చేసేదానికి గాను మమతా బెనర్జీ గారు బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలను తీసుకొని వచ్చి ముర్హాబాద్ అనే ప్రాంతంలో 86% ఉన్నటువంటి ముస్లింలని తరిమివేసి కేవలం ప్రస్తుతం 33% హిందువులు అక్కడ జనాభా నిష్పత్తి పడిపోవడం జరిగింది. తద్వారా ఆ రోహింగ్యాలు గజియా జాతీయ పతాకాన్ని, పాలస్తీనా జాతీయ పతాకాన్ని చేతపట్టుకుని భారతదేశ ఔన్నత్యానికి, భారతదేశ సమగ్రతకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కేవలం వక్ఫ్ సవరణ బిల్లు అనేది, వక్ఫ్ సవరణ బిల్లు వల్ల పేద ముస్లింలకి అది చాలా మంచి అవకాశాలు కల్పిస్తుంది. ఎవరైతే ఈ వక్ఫ్ యాక్ట్ను అడ్డం పెట్టుకొని లక్షలాది ఎకరాలు, వేలాది కోట్ల రూపాయలు అక్రమంగా స్వాహా చేస్తున్నారో వారికి ఈ సవరణ బిల్లు వచ్చేసి చంపపెట్టు. అటువంటి చట్టాన్ని అడ్డు పెట్టుకొని వెస్ట్ బెంగాల్లో ముర్హాబాద్లో దమనకాండ చేయటం చాలా సభ్య సమాజానికి చాలా దారుణం. అంతేకాకుండా ఫిర్యాదు చేస్తే కూడా పోలీస్ స్టేషన్లో కూడా వెళ్ళట్లేదు. హైకోర్టులోనే రాష్ట్ర ప్రభుత్వం మేము లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయలేని పరిస్థితి అని చెప్పి గౌరవ హైకోర్టులో కూడా అఫిడవిట్ ఇవ్వడం జరిగింది అని అంటే రాష్ట్రపతి పాలన